ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కూటమి ప్రభుత్వంలో మారుతున్న పరిస్థితులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే మైనారిటీ వర్గం ఓట్లు ఎవరికి దక్కుతాయన్న చర్చ సాగుతోంది. 2014-19 మధ్య టీడీపీ ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఈ దఫా మాత్రం విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీలు కూడా కొందరు ఈ దఫా కూటమి వైపు మొగ్గు చూపారు. గుంటూరు వెస్ట్, తూర్పు నియోజకవర్గాల్లో బలమైన మైనారిటీ ఓటు బ్యాంకు ఈ దఫా టీడీపీకి పడిపోయింది. దీంతో మైనారిటీ ఓటును ఆకర్షించడంలో టీడీపీ కీలకంగా ఉంది. సంస్థాగతంగా బీజేపీకి ఏపీలో మైనారిటీలు దూరంగా ఉన్నారు. జనసేన వైపు కొన్నాళ్ళు మొగ్గు చూపారు. ఇప్పుడు మారుతున్న పరిణామాలతో మైనారిటీ వర్గం పూర్తిగా జనసేనకు దూరం అవుతోంది. తాను సనాతన ధర్మానికి ప్రతీకరణ చెప్పుకుంటున్న పవన్ వైపు మైనారిటీ వర్గాలు చూడడం తగ్గించాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహకుంభ మేళాలో శాస్త్రోక్తంగా చేసిన స్నానం, ఈ సందర్భంగా ఆయన మరింత గట్టిగా సనాతన ధర్మాన్ని నొక్కి చెప్పడం వంటివి మైనారిటీలకు నచ్చడం లేదు. దీంతో మైనారిటీ వర్గాలు కూటమిలో టీడీపీకి జైకొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వైసీపీని వ్యతిరేకించే మైనారిటీ వర్గాలు ఇప్పటి వరకు జనసేన, టీడీపీలంటూ తిరిగినా ఇప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తీసుకున్న లైన్ కారణంగా మైనారిటీ వర్గాలు పూర్తిగా జనసేనకు దూరమయ్యాయన్నది వాస్తవం. టీడీపీని ఏ మేరకు విశ్వసించారన్న దానిపైనే మైనారిటీ ఓటు బ్యాంకు అటువైపు మలుతుంది. బీజేపీతో చేతులు కలిపినప్పటికీ గతేడాది ఎన్నికల్లో టీడీపీకి మైనారిటీకి అండలనిచ్చారు. ఇది వచ్చే ఎన్నికల వరకు నిలుస్తుందా అనేది సందేహమే. ఇది అంతిమంగా జగన్ కు మేలు చేస్తుందన్న చర్చ సాగుతోంది. కూటమిలో టీడీపీని విశ్వసించకపోతే మైనారిటీలకు కూటమిలో ప్రత్యామ్నాయం లేదు. అప్పుడు వైసీపీ వైపే పూర్తిగా మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.